శ్రీవారికి ఇష్టమైన పునుగు పిల్లి తైలం తయారీ చూడండి. ఈ చరాచర సృష్టిలో భూమి ఉద్భవించిన తరువాత దానిపై మహాసముద్రాలు, నదులు, సెలయేళ్లు, ఎన్నో రకాల చెట్లు, పూలు, పళ్ళు, జంతువులు ఉద్భవించాయి. ఒక్కో చెట్టుది ఒక్కో విశిష్టత ఉన్నట్లే జంతువుల్లో వైవిధ్యమైన జంతువులు కూడా ఉన్నాయి. ఇందులో పునుగు పిల్లి కూడా ఒకటి కావడం విశేషం. దాని తైలాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారికి రాస్తారంటే దానికి ఉన్న వైవిధ్యం ఏమిటో అర్థమవుతుంది. శ్రీవారు ఎంతో ఇష్టపడే ఈ తైలాన్ని సేకరించే పునుగు పిల్లి గురించి తెలుసుకోవాల్సిందే. ఇది పిల్లి జాతికి చెందిన జంతువు. పునుగు పిల్లులు ప్రస్తుతం అంతరించే దశలో ఉన్నాయి. దాదాపు అంతరించాయని చెప్పవచ్చు. ఈ పిల్లులు మన దేశంలో దాదాపు 38 వరకు ఉన్నట్లు తెలుస్తుంది. పైగా ఆసియా ఖండంలోని పునుగు పిల్లులకు మాత్రమే సువాసన ఇచ్చే గుణం ఉన్నట్లు చెప్తున్నారు. పిల్లి తైలం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తైలమట. అందుకే ఆయన విగ్రహానికి ఈ తైలం పూస్తారు. దీంతో విగ్రహం నిగనిగలాడుతూ ఉంటుంది. అందుకే పునుగు పిల్లి తైలం సేకరించి భద్రపరిచి స్వామివారికి ప్రత్యేక అలంకారంగా పూస్తారు. శుక్రవారం అభిషేకం తర్వాత పునుగు పిల్లి తైలాన్ని స్వామివారికి పూస్తారు. దీంతో విగ్రహం చెక్కు చెదరకుండా ఉంటుంది. 2 సంవత్సరాలు నిండిన పునుగు పిల్లి తన శరీరాన్ని చెట్టుకు రుద్దుతుంది. ఆ సమయంలో ద్రవం చెట్టుకు అంటుకుంటుందట. దాన్ని తైలం అని అంటారు. అలా సేకరించిన తైలంతోనే దేవునికి పూయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం పునుగు పిల్లులు జాతి అంతరించిపోతుంది. అందుకే టీటీడీ వారే స్వయంగా వాటిని పెంచుతున్నారట. వాటి నుంచి సేకరించిన తైలానికి ఇంత డిమాండ్ ఉండడంతోనే వాటి సంరక్షణకు టీటీడీ సిద్ధమైంది. అంతేకాదు పునుగు పిల్లులు కాఫీ పండ్లను తిని వాటి గింజలను విసర్జిస్తాయి. వాటిని దంచి పొడి చేసుకొని తాగితే కాఫీ యమ రుచిగా ఉంటుందట. దానికి మార్కెట్లో మంచి గిరాకీ కూడా ఉంది. కిలో 20 నుండి 25 వేలు పలుకుతుందంటే ఎంత విలువో తెలుస్తుంది. అందుకే పునుగు పిల్లుల వల్ల చాలా ఉపయోగాలున్నాయి. పునుగు పిల్లి తైలం అది విసర్జించే కాఫీ గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో వాటిని జాగ్రత్తగా పెంచుతున్నారు. వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే వాటి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నందున వాటిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందుకే టీటీడీ వాటిని తమ ఆధ్వర్యంలో రక్షిస్తూ వాటి ఉపయోగాలను వాడుకుంటోంది.